ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అండి. మరి మనమున్న ప్రాంతము కొరకు, మనమున్న దేశము కొరకు, పట్టణము కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఈ దినము 15th ఆగస్టు మరి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరి దాని గురించి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు కానీ మరి వాతావరణం యొక్క ప్రభావము, ఎలినో యొక్క ఎఫెక్టు ఇలాంటివి లేకుండా మన దేశ క్షేమమే మన క్షేమమని మరి వాక్యం సెలవు ఇవ్వబడుతోంది. కనుక ఇర్మియా 29వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మనం ప్రార్థన చేద్దామండి. మన దేశ ప్రజల కొరకు, మన దేశ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయటం మన బాధ్యత. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడు అయిన దేవ, జీవాధిపతి తండ్రి, మా దేశ నాయకులను దర్శించండి. ఈ దినమున ప్రభా 15th ఆగస్టు సెలబ్రేషన్స్ జరుగుతుండగా మా దేశ నాయకులకు మీ ప్రొటెక్షన్ దయచేయండి, అధికారులకు మీ ప్రొటెక్షన్ దయచేయండి, క్షేమమును అనుగ్రహించమని. వాతావరణం కూడా ఎలినినో యొక్క ఎఫెక్ట్ మా దేశం మీద, మా రైతుల మీద లేకుండా నైనా కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞయిస్తానని సెలవిచ్చిన దేవుడివి. వర్షంలో నైనా తన సమతుల్యత దయచేయమని, మా దేశమునకు క్షేమము కలుగునుగా కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.